వెల్కమ్ టు యోయో టీవీ. శ్రావణ మాసం వచ్చేసింది. ఇక అన్ని మంచి రోజులే అని పలువురు నేతలు అంటున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని అధికార పార్టీ కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్, బీజేపీలలో కూడా సంస్థాగత మార్పులు జరగాల్సి ఉంది. అయితే ఆషాఢం అడ్డు రావడంతో అన్నింటికీ బ్రేక్ పడింది. ఆగస్టు 4 నుంచి శ్రావణ మాసం మొదలైంది. దీంతో పార్టీల అధినేతలు పనుల్లో స్పీడ్ పెంచేశారు. ముఖ్యంగా బీజేపీ హైకమాండ్ తెలంగాణ రథసారథిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. షార్ట్ లిస్ట్ సైతం సిద్ధం చేసినట్లుగా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది. బీజేపీ జాతీయ నాయకత్వం కూడా ఈ అంశంపై దూకుడు పెంచినట్లు సమాచారం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రక్రియను స్పీడప్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రక్రియ దాదాపు తుది దశకు రావడంతో శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. ఎవరిని ఫైనల్ చేస్తారోనని ఉత్కంఠగా మారింది. రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కమల దళపతి నియామకంపై బీజేపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోటీ చేసి సగం మేర సీట్లు సాధిస్తేనే తెలంగాణలో వచ్చేసారి అధికారం సాధ్యమని కమలనాథులు భావిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ నాయకులను గెలిపించుకుంటామని ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లోనూ బీజేపీ ఎంపీలు శపథం చేశారు. మరి దానికి ఎలాంటి వ్యూహరచన చేస్తున్నారనేది సస్పెన్స్ గా మారింది. స్టేట్ చీఫ్ పోస్టు కోసం బీజేపీలో తీవ్ర పోటీ నెలకొంది. బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, డీకే అరుణతో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు కల్వకుర్తి నుంచి 6 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆచారి అధిష్టానం ఎదుట విన్నవించుకున్నారు. కానీ ఇందులో ఎవరిని ఫిక్స్ చేస్తారనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. అయితే ఇంతమందిలో హైకమాండ్ పలువురి పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అభిప్రాయ సేకరణ కూడా పూర్తి చేసినట్లు సమాచారం. ఇద్దరి పేర్లను పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి అందులో ఉన్న పేర్లు ఎవరివి అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. పార్టీ ఎవరిని ప్రకటిస్తుందా అనే ఉత్కంఠతో శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. అయితే ప్రెసిడెంట్ నియామకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జాతీయ అధ్యక్షుడి ప్రకటన తర్వాత ఉండే అవకాశం ఉందని పలువురు చెబుతుండగా నవంబర్ తర్వాతే అని పలువురు చెబుతున్నారు. మరి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి.